గ్లూకోజమైన్ కాల్షియం అనేటువంటి టాబ్లెట్స్ ద్వారా మనకి బాగా పనిచేస్తాయండి. మేము చాలా మందికి ఇచ్చాము, ఇవి వాడించండి మా మదర్కి, మీ మదర్కి వాడించండి అని చెప్పి ఆయన ఇవ్వడం వల్ల మా మదర్కి వాడాను, చాలా మంచి రిజల్ట్ రావడం వల్ల నేను వెస్టేజ్లోకి రావడం. సో ఫస్ట్ సాహు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సాహు గారు కనుక నాకు వెస్టేజ్ని ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈరోజు నా పరిస్థితి వేరే రకంగా ఉండేదండి. ఈ రోజు ఎలా ఉందంటే వెస్టేజ్ లో నా ప్రయాణం ఒకప్పుడు స్టార్టింగ్ లో 179 రూపాయలు వచ్చినాయండి వెస్టేజ్ లో. ఈ రోజు నా హైయెస్ట్ ఇన్కమ్ అక్టోబర్ చెక్ 2,72,000 అండి. 2,72,000 తక్కువ అమౌంట్ అండి ఏ సార్? చాలా ఎక్కువ. కానీ నాకు నేను పెట్టుకున్న టార్గెట్ మంత్కి ఒక 10 lakhs ఎర్న్ చేయగలనా లేదా అని ఒక టార్గెట్ తో వెళ్తూ అందులో 1/4 టార్గెట్ ను మాత్రమే రీచ్ అయ్యాను. అదే ప్రయత్నంలో ఉన్నాం. నో డౌట్ డెఫినెట్ గా 10 lakhs కి రీచ్ అవుతాం. కొద్దిగా టైం పడుతుంది. ఇందాక సార్ చెప్పారు కదా, పేషెన్సీ ఉండాలండి. అలా వింటున్నారా? హలో చెప్తే మీరు అందరూ ఏం చెప్పాలి? హాయ్ చెప్పాలి. నేను హాయ్ చెప్తే హలో, చెప్పబోతే పన్ను మీద మళ్ళీ ఎక్కడ కొట్టుండే. పండుగలు అవుతే మీరు పొద్దున మళ్ళీ పళ్ళు కట్టుకోవడం దగ్గరికి రావాలి కదా. సో ఆ రకంగా ప్రయాణం ఉంది. భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేయాలి అనే కోరికతో, భవిష్యత్తును ఊహిస్తారనే ఉద్దేశంతో నేను ఎలాగైతే వెళ్తున్నానో నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీతో షేర్ చేసుకోవడానికి రావడం. ఓకేనా? సో ఫస్ట్ ఎలాగా వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఒక 5 minutes. ఏ సార్? సో మన వాళ్ళు న్యాచురల్ అన్నారు, ఆర్గానిక్ అన్నారు, వేప అన్నారు, క్లోవ్ అన్నారు. సరే కరెక్ట్, ఇవన్నీ కరెక్టే. అసలు ఎందుకు వాడాలి? ఇవన్నీ ఉన్నాయి. మన పేస్ట్ వాడడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని మనం గన్ షాట్ గా ఎలా చెప్పగలం? మరి చాలా పేస్ట్లు చాలా రోజుల నుంచి ఉన్నాయి మార్కెట్ లో. కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, డాబర్ రెడ్, చాలా రకాల పేస్ట్లు ఉన్నాయి. అయినా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డెంటల్ డాక్టర్స్ దగ్గరికి పేషెంట్లు వస్తున్నారు కదా. ఏ సార్? వస్తున్నారు. ఇటువంటి టైంలో మన పేస్ట్ కనుక వాడగలిగితే మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, అసలు ఏంటి, దాని యాక్షన్ ఏంటి అనేటువంటిది ఒక 5 minutes చెప్పి పీపీటీలోకి వెళ్దాం. ఏ సార్? మరి చెప్పకుండా ఉండకపోతున్నా. ఎందుకంటే నేను ఎందుకు ఎలా పనిచేస్తుందో చెప్తే రేపు పొద్దున మార్కెట్ లో పొరపాటున నాలంటాడు ఎవడన్నా తగిలాడు అనుకోండి. నాలంటాడు అంటే మన డాక్టర్ ఎవరన్నా తగిలారు అనుకోండి. ఇవ్వండి మా డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇలా స్టోరీ చెప్పారు, అదే మేము మీకు చెప్తున్నాం. అలాగే చెప్తారా? ఏం చెప్తారు? ఈ పేస్ట్ ఎలా పనిచేస్తుందో డాక్టర్ గారు చెప్పారండి. సో ఒక 2 నిమిషాలు అని చెప్పి మీరు ఆ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకవేళ ఆ డాక్టర్ మీ టీంలోకి వచ్చి పనిచేస్తే నాలాంటి ఒక లీడర్ మీ కింద ఉన్నాడు. ఒక పేస్ట్ చాలు సార్ రాంబాణకి తెలుసడానికి, ఒక లీడర్ ఖచ్చితంగా. ఏ సార్? సో ఒక 5 minutes డిస్కస్ చేద్దాము. ఏ సార్? చేసి అప్పుడు దానిలోకి వెళ్దాం. సార్ ఇదన్నా నేను ఉండగలను ఇక్కడ? సార్ మీకు ఏమన్నా బోర్ అనిపిస్తే చెప్పండి, నేను ఆపేస్తా. సరేనా? పర్వాలేదా? ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. సో వినండి, జనరల్ గా టూత్ అనేది పన్ను ఇలా ఉంటదండి. ఓకేనా? పన్ను అనేది ఇలా ఉంటది, దంతం. మన పేస్ట్ ఎలా పనిచేస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు ఉపయోగపడేది. నిజం, దంతం ఇలా ఉంటది. ఈ దంతం పన్ను అంటాం, టూత్. ఇవన్నీ కూడా దంతాలు అంటాం. మెయిన్ నవ్వడానికి చాలా ఉపయోగపడేవి.
మన చేతికి తంబ్ ఎంత అవసరమో, బొటన వేలు ఎంత ముఖ్యమో, మన నోట్లో ఈ వెనకాల దంతాలు అంత అవసరం. ఎందుకంటే మన నోట్లో పెట్టుకున్న వెంటనే నములుతాం. నమలడానికి దంతాలు లేకపోతే పరిస్థితి ఏంటండి? జీర్ణం కాదు, జీర్ణం అవుతుంది, చాలా ఇబ్బంది. అందుకని 5 వేళ్లలో బొట్టన వేలు లేకపోతే 4 వేళ్ళు ఉన్నా వేస్ట్ కదా. సేమ్ వే మనకి దంతాలు లేకుండా ముందు పళ్ళు అందంగా ఉన్నా ఉపయోగం లేదు. సో దంతాలు ఎట్లా? సో జనరల్ గా పన్ను ఇలా ఉంటుంది. పంటికి 3 పొరలు ఉంటాయండి. పంటికి 3 పొరలు ఉంటాయి. పైన దాన్ని ఎనామిల్ అంటాం. ఏమంటాం సార్? ఎనామిల్ అంటాం. పింగాడి. మన బాడీలో అత్యంత గట్టి పదార్థం ఏదయ్యా అంటే, అందుకని మనం బోన్స్ కూడా నవ్వగలుగుతాం. ఎనామిల్ అనేది అత్యంత దృఢమైనటువంటి పదార్థం మన బాడీలో, రైట్? సెకండ్ పార్ట్ ని డెంటిన్ అంటాం. ఈ 3వ పార్ట్ ని పల్ప్ అంటాం సార్. ఏమంటాం? పల్ప్ అంటాం. ఇందులో నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మొత్తం టోటల్ సెన్సిటివిటీకి రీజన్ ఈ పల్ప్ అనేది. ఓకేనా? సో జనరల్ గా మనం సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల, లేదంటే స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే పంటి పై భాగంలో చిన్న పుచ్చు ఏర్పడుతుందండి, నల్లగా. దీన్ని కనుక అదే టైంలో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము తీసేసి క్లీన్ చేసి సిమెంట్ పెడతాం. ఇంకా అక్కడితో ఇది క్లోజ్, ఇంకా పెరగదు.